హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ రావణ్ 27వ భాగాన్ని వినేద్దాం. సింహాచలం భార్యని కోపంగా చూస్తూ, ఇప్పుడు చెప్పాల్సిన టైమా ఇది, ముందు అది ఎలా ఉందో చూడు అంటాడు. అలా మాట్లాడుతూ ఉంటే ఆ ఇంట్లోకి ఒక అతను వస్తాడు. అతన్ని చూస్తూ ఉంటారు అందరూ. ఎవరా అబ్బా అని దర్శిని కూడా చూస్తూ ఉంది. అతను రావడమే ద్రోణ దగ్గరికి వచ్చి, ఏం మనిషి అండి మీరు, నన్ను అక్కడే ఉంచేశారు, ఇంట్లో నుంచి కదలనీయట్లేదు, అసలు ఆఫీస్ అని చెప్పారు, ఆఫీస్ నాకు నచ్చలేదు, నేను అనుకున్న శాలరీ ఇవ్వట్లేదు, నేను మీ జాబ్ చేయను అంటాడు. చేతులు కట్టుకుని అతన్ని చూస్తూ అంతా వింటున్నాడు ద్రోణ. అతను మాత్రం ద్రోణాన్ని గుర్రుగా చూస్తూ, మీకే సార్ చెప్పేది, నేను మా అమ్మ ఎన్ని రోజులని ఫ్లాట్లో ఉండాలి, నాకు ఆ జాబ్ నచ్చలేదు, మా ఇంట్లోకి వెళ్తున్నాం అన్నాడు. ద్రోణ అతని వెనక ఉన్న మనిషిని చూస్తాడు. అతని మన మురళి. మురళి ముందుకొచ్చి, సార్ ఎంత చెప్పినా వినట్లేదు, జాబ్ చేయను అంటున్నాడు, మన కంపెనీలో తనకు నచ్చలేదట, శాలరీ హెవీగా అడుగుతున్నాడు, మీరు వచ్చే వరకు వెయిట్ చేయమన్నాను, నేను వెయిట్ చేయను, నా టైం వేస్ట్ అవుతుందని మీరు ఎక్కడ ఉంటారో తీసుకురమ్మంటే తీసుకొచ్చాను సార్. అతను చెప్పింది విని ద్రోణ పండుని చూస్తాడు. విన్నారు కదా, మీ పిఏ చెప్పాడు, నాకు సమయం చాలా ఇంపార్టెంట్, నేను సమయాన్ని వృధా చేసుకోలేను, మీ కంపెనీలో నేను చెయ్యాలంటే నేను అడిగినంత శాలరీ ఇవ్వాలి. ఇదంతా అందరూ వింటున్నారు. ప్రతాప్ వర్మకి ఆనందంతో దగ్గరకొచ్చి పండుని పట్టుకుని, ఎలా ఉన్నావు అని అడుగుతాడు. హలో ఓల్డ్ మ్యాన్, నా చేయి వదలండి, నేను బాగానే ఉన్నాను, కనిపిస్తున్నాను కదా, ఐ యామ్ స్మార్ట్ యంగ్ బాయ్. శుక్ల దగ్గరికి వచ్చి ఆ అబ్బాయిని చూస్తూ ఉంటాడు. ద్రోణ పండు చేయి పట్టుకుని పైన గదిలోకి తీసుకెళ్తాడు. కామాక్షి గుర్తుపట్టి, చెప్పాను కదా తాతయ్య, ఇతనే ఆవిడిగారు కొడుకు, చూడు ఇంటి వరకు వచ్చాడు, తనే పంపించిందే ఏమో అని సోఫాలో నుంచి లేచి అరుస్తూనే ఉంది. సింహాచలానికి మీనాక్షికి ఏమీ అర్థం కాదు. మీనాక్షి కామాక్షిని కూర్చోబెట్టి, సైలెంట్గా ఉండు, ఇంత జరిగినా నీకు బుద్ధి రావట్లేదు ఎందుకే, అబ్బాయి ఎవరైతే నీకేంటి, చెప్పేది వినండి, నేను నిజమే చెప్తున్నాను, ఆవిడ గారు కొడుకే. మీనాక్షికి ఏం అర్థం కాక, ఆవిడెవరే అంటున్నావు, అయ్యో అమ్మా, మీ ఇంటి కోడలైన వాసంతి, ఆమె కొడుకే ఈ అబ్బాయి. మీనాక్షి షాక్ అవుతుంది. సింహాచలం అలాగే చూస్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు కామాక్షి, వాసంతి కొడుకు ఈ అబ్బాయి ఏంటి? ప్రతాప్ వర్మ కామాక్షి దగ్గరకొచ్చి, ఇంకా నీకు సరిపోయినట్టు లేదు, ద్రోణ చేతిలో చావాలని చూస్తున్నావా, ఈ ఇంట్లో ఏది జరిగినా కళ్ళతో చూస్తూ ఉండు అంతే, గొంతులో నుంచి ఒక్క మాట వచ్చినా వాడి గొంతే లేకుండా చేస్తాడు. తాతయ్య, మీరు ఏమైనా మీ మనవడి వైపే మాట్లాడతారా, నా మాట వినరా? మీ మాట మీ నాన్న మాట వినాల్సిన అవసరం లేదు, నా కూతురు ముఖం చూస్తే ఇప్పటి వరకు ఆగాను, దయచేసి మీరు వెళ్ళిపోవచ్చు అంటాడు. మావయ్య, మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు, నేను నా కూతురు కోసమే ఇంటికొచ్చాను, నీ కూతురు రావాలంటే ద్రోణ పంపించినప్పుడు తీసుకెళ్ళు, అంతే, నీకు ఇక్కడ ఉండాల్సినంత అర్హత లేదు, నీ భార్యని తీసుకుని వెళ్ళిపో. సింహాచలం కోపంగా లేచి నిలబడి మీనాక్షిని చూస్తూ, అయ్యిందా, నేను రానని చెప్పాను, నువ్వే వెళ్దామన్నావు, చూడు ఎలా వెళ్ళగొడుతున్నారు, ఇంట్లో నుంచి నడవమని చెప్పు. భార్యని ఒక చేత్తో కూతుర్ని ఒక చేత్తో పట్టుకుని తీసుకెళ్తుంటే పైనుంచి అప్పుడే ద్రోణ వస్తూ, ఆగు సింహాచలం, మర్యాదగా నీ కూతుర్ని అక్కడే వదిలి వెళ్ళిపో. సింహాచలం కోపంగా వెనక్కి తిరిగి, మావయ్య అన్న గౌరవం కూడా లేదా నీకు అన్నాడు. మావయ్య అనిపించుకునే అంత మంచి మనసు నీకు లేదులే, నా ఇంట్లో ఉంటూ మా ఇల్లే నాశనం చేస్తావు, మా ఇంట్లోకి వస్తే 2 కాళ్ళు విరక్కొడతాను, ఇంట్లో నుంచి వెళ్ళు అని గట్టిగా గర్జించినట్టుగా అంటాడు. ఆరుపుకి భయపడి భార్యని తీసుకుని వెళ్ళిపోతాడు సింహాచలం. కామాక్షి కోపంగా అక్కడే కూర్చొని ఉంటుంది. ద్రోణ కామాక్షిని చూసి, ఈ ఒక్కరోజు నువ్వు రెస్ట్ తీసుకో, రేపటి నుంచి నేను చెప్పిన పనులన్నీ చేయాలి, వెళ్ళు నీ గదిలోకి. నా గది ఎక్కడుంది, అందులో మీ ఆవిడ ఉంటుంది కదా, దర్శిని ఉండే గది నీదెందుకు అవుతుంది, నిన్ను ఏ రూమ్లో అయితే కుర్చీ కట్టేశానో అదే నీ గది, అంతా నీట్గా చేసుకుని దాని మీదనే పడుకోవాలి. వాట్, ఏం మాట్లాడుతున్నావు, నేను కింద పడుకోవడం ఏంటి? సరే అయితే కుర్చీలో కూర్చో, నేను అలాగే కట్టేస్తాను. నోనో అనుకుంటూ ఆ గదిలోకి పరిగెడుతుంది కామాక్షి. ద్రోణ వాళ్ళ నాన్నని చూస్తూ, నాన్న, గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. శుక్ల బాధగా పై గదిలోకి చూస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న మనసులో జరుగుతున్న సంఘర్షణ అర్థం చేసుకుని తను కూడా పై గదిలోకి వెళ్తాడు. జ్యోతి, రీతు ఇదంతా చూస్తూ, ఏదో జరిగింది, ఈ పిల్లాడు ఎవరో తెలుసుకోవాలి అనుకుంటారు. ప్రసాద్ వాళ్ళని చూస్తూ, మీకు అవసరమా, గదిలోకి నలవండి అని కసురుతాడు. ప్రతాప్ వర్మ అక్కడే దిగులుగా కూర్చుంటాడు. ఝాన్సీ వచ్చి, ఎవరండి ఈ అబ్బాయి, ఎంత తెల్లగా అందంగా ఉన్నాడు, చూడగానే ఎందుకో నా మనసుకు దగ్గరగా అనిపించింది, ఎవరండి ఆ అబ్బాయి? నీ మనవడే అనుకో. చెప్పాను కదా, కానీ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందండి. ఎక్కడ చూడ్డం ఏంటి అమ్మమ్మ, నేను చెప్పాను కదా, మీ కోడలతో ఉంది ఈ అబ్బాయి, మీ కోడలు కొడుకు, నువ్వు ఫోన్లో చూపించాను కదా అని చెప్పేసి మళ్ళీ పరిగెడుతుంది కామాక్షి. ఝాన్సీ షాక్ అయ్యి,
వాసంతి కొడుక అంటే అని అక్కడే ఆగిపోతుంది. ప్రతాప్ వర్మ చూస్తూ, అవును, వాడు మన మనవడే, కానీ వాడికి తెలీదు. అదెలా? ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఏమీ లేదు కదా? ఏమీ లేదని తనకి తెలుసు. ఇంట్లో నుంచి వెళ్ళాకే తెలిసింది తన కడుపులో ఒక బిడ్డను మోస్తున్నామని. అందుకే బ్రతికి ఆ కొడుకుని కని మంచిగా చదివించింది. ఝాన్సీ ఆనందంగా ఏడుస్తూ, ఎంత మంచిదండి మన కోడలు. మనకి ఇంకొక మనవడు ఉన్నాడా? వాడు ఇన్ని రోజులుగా అజ్ఞాతంగా పెరిగాడా? ఇంత కష్టపడిందా నా కోడలు అని. నేను ఇప్పుడే వెళ్ళి వాడిని చూస్తాను. ఇప్పుడు అవసరం లేదు. ద్రోణాకి తెలిస్తే అస్సలు ఊరుకోడు. సైలెంట్గా ఉండు. ఇక్కడే ఉంచుతాడు నాకు తెలిసి. వాడున్నన్ని రోజులు ముద్దుగా చూసుకో, ప్రేమ చూపించు, అంతే. మన మనవడని మాత్రం చెప్పకు. ఆ రోజు సైలెంట్గా జరిగిపోతుంది. ఉదయాన్నే పండు మెట్లు దిగి వస్తుంటే అక్కడ కామాక్షి ఇల్లు తుడుస్తూ కనపడుతుంది. ఈమెను ఎక్కడో చూశానే అనుకుంటూ ఆమె ముందుకొచ్చి నిలబడతాడు. కామాక్షి వెంటనే అటు సైడ్ తిరిగి తుడుస్తూ మనసులో, వెంట నా కొడుకు ఇక్కడ నన్ను చూశాడంటే రచ్చరచ్చ చేస్తాడు అని తుడుచుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. ప్రతాప్ వర్మ ఝాన్సీ కాఫీ తాగుతూ కూర్చొని ఉంటారు. ఝాన్సీ మనవని చూసి నిలబడి దగ్గరికి వెళ్ళాలని చూస్తుంది. ప్రతాప్ వర్మ చేపట్టి ఆపేస్తాడు. పండు వాళ్ళ దగ్గరకు వచ్చి, హాయ్ ఓల్డ్ మ్యాన్, నాకు కొంచెం కాఫీ కావాలి, ఇస్తారా? ఝాన్సీ గబగబా వెళ్ళి కాఫీ పెట్టడానికి వెళ్తుంది. లీలాకి చెప్పి మరీ కాఫీ పెట్టి తీసుకొని వస్తుంది. అక్కడే చైర్లో కూర్చొని కాఫీ తీసుకుంటూ థ్యాంక్ యూ బామ్మ అని కాఫీ తాగుతూ ఉంటాడు. బామ్మ అనేసరికి ఝాన్సీకి ఆనందానికి థ్యాంక్ యూ మనవడా అంటుంది. ఏమన్నారు? మనవడానా? నేను మీ మనవన్నా? అంటే మా మనవడు వయసే, అందుకే మనవడు అన్నాను. ఓకే ఓకే, ఇంతకీ మీ మనవడు ద్రోణ సార్ ఎక్కడా? అతను ఎందుకు ఇప్పుడు? వాడు వస్తే ఎంత ఫ్రీగా మాట్లాడుకోలేం. నీకేం కావాలో చెప్పు, నేను చేసి పెడతాను. ఇంట్లో కూడా అంత సైకోనా? నాకేం వద్దులే, నేను మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోవాలి. మీ మమ్మీ దగ్గరికి వెళ్ళాలంటే నా మనవడే పంపించాలి కదా? ఎందుకు పంపించడు? మా మమ్మీ ఒక్కతే ఉంది, నా కోసమే చూస్తుంది. మా వాసు నేను లేనిదే అస్సలు ఉండదు తెలుసా? తల్లి తల్లిని అలా వసు అని పిలుస్తుంటే ఝాన్సీకి ముచ్చటేస్తుంది. శుక్ల గదిలో నుంచి వచ్చి అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కొడుకుని చూసుకుంటున్నాడు. అతన్ని చూస్తూ, హాయ్ అంకుల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్తాడు శుక్ల. మీరేనా ద్రోణ సార్ ఫాదరు? అవును అని తలూపుతాడు. అంకుల్, మీ అబ్బాయికి కోపం ఎక్కువ, నవ్వడమే తెలీదు. నన్ను మా అమ్మని అక్కడ ఇంట్లో ఉంచాడు. ఆఫీస్లో జాబ్ ఇప్పిస్తా అన్నాడు. ఆ కంపెనీకి వెళ్ళాను. అక్కడ నాకు శాలరీ తక్కువ ఉంది. అది నాకు నచ్చలేదు. చేయను అంటే ఇంట్లో పెట్టి బంధించాడు. అందుకే గొడవ పెట్టుకుని ఆ మురళీ సార్తో ఇక్కడికి వచ్చాను. తాడో పెడో మీ అబ్బాయితో తేల్చుకుంటాను. ద్రోణ అప్పుడే వచ్చి వాళ్ళతో పాటు కూర్చుంటాడు. లీలా వచ్చి టిఫిన్ పెడుతుంది. చుట్టూ చూస్తాడు. ఎక్కడా దర్శిని కనపడదు. సైలెంట్గా ద్రోణ తింటుంటే, సార్ నేను ఈరోజు వెళ్ళిపోతాను అంటాడు. చెప్పాను కదా, ఇక్కడే ఉండాలి, నాతో పాటే ఇక్కడే ఉండు. నేను ఈ ఊర్లో ఏం పని చేస్తాను? నేను చదువుకున్నాను. ఏదైనా జాబ్ చేయాలి. నేను మంచి కంపెనీలో జాబ్ సంపాదించాలి. మురళి నీకు జాబ్ ఇప్పించాడు కదా, అదెందుకు చేయట్లేదు? ఆ కంపెనీలో నేను అనుకున్నంత శాలరీ నాకు ఇవ్వడం లేదు. నువ్వు చేస్తేనే కదా తెలిసేది. నీ వర్క్ ఏంటో తెలిస్తేనే కదా వాళ్ళు నువ్వు అనుకున్నంత శాలరీ ఇస్తారు. నా వల్ల కాదు, నేను టాప్ మోస్ట్ స్టూడెంట్ని. నేను అనుకున్నంత శాలరీ ఇస్తేనే వర్క్ చేస్తాను. నాకు వర్క్ నచ్చకపోతే నన్ను జాబ్ నుంచి తీసేయచ్చు. సరే, ముందు కొన్ని రోజులు ఇక్కడే ఉండు, తర్వాత ఆలోచించి చెప్తాను. మీరు ఆలోచించి చెప్పినప్పుడే వస్తాను. నేను వెళ్ళాలి. మా వాసు నా కోసం వెయిటింగ్. తినేవాడు ఒక్కసారిగా పండు కళ్ళలో చూస్తాడు. ఆ కళ్ళల్లో ఆనందం కనపడుతుంది. నేను ఒక్కటేసారి చెప్తాను. చెప్పాను కదా, నేను పంపించినప్పుడు నువ్వు వెళ్ళాలి. ఇక్కడే ఉండు. నీ వసుకి ఏం కాదు. నేను వసుని చాలా సేఫ్టీగా ఉంచాను. వాళ్ళకి ఆల్రెడీ అన్నీ చెప్పేశాను. ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. పండు టేబుల్ని చేత్తో ఒక పంచిచ్చి, చూసారా గ్రాండ్ఫా ఎలా వెళ్ళిపోతున్నాడు? అక్కడ నా కోసం మా అమ్మ ఎదురు చూస్తుంది. ఒక్కదాన్ని అలా వదిలేసి నేను ఇక్కడ ఎలా ఉండాలి? ప్రతాప్ వర్మకి అందరికీ బాధగా అనిపిస్తుంది. శుక్ల మనసైతే విలవెల్లాడిపోతుంది. నా వాసంతి ఒక్కటే ఉందా అని. అప్పుడే దర్శిని పూజ ముగించుకొని అక్కడికి వస్తుంది. పండు దర్శిని చూసి, వావ్ సూపర్, ఎంత అందంగా ఉన్నారు. దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటాడు. దర్శిని బెదిరిపై పక్కకు జరుగుతుంది. మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు, అందుకే హగ్ ఇచ్చాను, జస్ట్ ఒక ఫ్రెండ్లీగా. పండు వెనుక కాలర్ పట్టుకుని ద్రోణ పక్కకి లాగి, కొంచెం దూరంగా మెయింటైన్ చేయి. తను నా భార్య, అర్థమైంది కదా? నీకు వదిన తల్లితో సమానం. అంటే మిమ్మల్ని అన్నయ్య అని పిలవాలా? తను నాకు వదినైతే. కానీ ఎంత మంచి ఛాన్స్ కొట్టేశావు. సూపర్గా ఉంది వదిన. మీలాంటి వాళ్ళకి ఇంత అందమైన భార్యనా? గుర్రుగా చూస్తాడు ద్రోణ పండుని. పండు అవేమి పట్టించుకోకుండా, మీరిక్కడే ఉండమన్నారు కదా, నేను ఇక్కడే ఉండాలంటే నాదొక కండిషన్ అంటాడు. ఏంటా కండిషన్? ఇక్కడ నేను ఇష్టం ఉన్నట్టు ఉంటాను. నన్ను ఎవ్వరూ ఆపే ప్రయత్నం చేయొద్దు. మా మమ్మీతో ఎలా ఉంటానో అలా ఇక్కడ ఉంటాను. ఎవ్వరు ఆపొద్దు. మా మమ్మీ నన్ను ఎప్పుడూ ఒక్క మాట కూడా అనదు.
శుక్ల కళ్ళల్లో ఆనందం నింపుకొని చూస్తూనే ఉన్నాడు పండుని. నా చిన్న కొడుకు ఇంతటి అల్లరి పిల్లోడా అనుకుంటాడు మనసులో నవ్వుకుంటూ. తన పెదాల మీదకు నవ్వు వస్తుంది. ద్రోణ తన తండ్రి పెదాల మీద నవ్వును చూసి పండుని చూస్తూ, సరే నిన్నెవ్వరు ఏమనరు, ఇక్కడ స్వేచ్ఛగా ఉండొచ్చు. థ్యాంక్ యూ బ్రో అని సైడ్ హగ్గిచ్చి బయటికి వెళ్ళిపోతాడు. ద్రోణ దర్శిని చూస్తూ, బాగుందా వాడి హగ్గు? దర్శిని తల అడ్డంగా ఊపి అక్కడి నుంచి పారిపోతుంది. నవ్వుకుంటూ తన గది వైపు వెళ్తుంటే ద్రోణ వాళ్ళ నాన్నకి ఎదురుగా వచ్చి, నాన్న నేను మీతో మాట్లాడాలి. అడుగుతావేంట్రా, మాట్లాడు, రా గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని భుజం మీద చేతులు వేసి తీసుకుని వెళ్తాడు. గదిలోకి వెళ్ళి కొడుకు పక్కన కూర్చుని, ఏమైనా మాట్లాడాలరా? ఏం లేదు నాన్న, ఆ వచ్చిన అబ్బాయి పండు నా తమ్ముడు, నీ చిన్న కొడుకు. ఆయన నవ్వుతూ, తెలుసు ద్రోణ, ఆ రోజు ఫోటోలో చూడగానే అర్థమైంది, అచ్చు తల్లిలాగే ఉన్నాడు, నా వాసంతిలాగే ఉన్నాడురా, మీ అమ్మ పోలికని. అవును నాన్న, కానీ చాలా అల్లరోడు, నన్నే ఆట పట్టిస్తుంటాడు, ఇంకా అమ్మని ఎంత విసిగించాడో ఏమో. శుక్ల చాలా సంవత్సరాల తర్వాత మనసంతా ఆనందంతో గట్టిగా నవ్వేస్తాడు. తండ్రి నవ్వడం చూసి ద్రోణ మనసు హాయిగా అనిపిస్తుంది. ఈ ఇంట్లో ఇప్పటి నుంచి అంతా ఆనందాలే, అన్నీ సంతోషాలే, అన్నీ నేను తీసుకొస్తాను నాన్న అనుకుంటాడు మనసులో. నాన్న ఒక్క మాట అడుగుతాను, మీరు అపార్థం చేసుకోవద్దు. చెప్పు ద్రోణం. నేనెందుకు అపార్థం చేసుకుంటాను? ఏమీ లేదు నాన్న, మీరు చాలా సంవత్సరాల వరకు అమ్మను చాలా మిస్ అయ్యారు. అమ్మ ఏంటో అందరికీ తెలుసు. తాత ప్రతిక్షణం అమ్మని కంటికి రెపలా చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఎవరికి అమ్మ గురించి తమ్ముడు గురించి చెప్పలేదు. నా అంతగా నేను తెలుసుకుని వాడిని ఇంటికి వచ్చే విధంగా చేశాను. కానీ అమ్మ రమ్మంటే రాదు. తన ఇంట్లో తన గౌరవాన్ని పోగొట్టుకుంది. అందుకే నేను మిమ్మల్ని అమ్మ దగ్గరికి పంపించాలనుకుంటున్నాను. ద్రోణ, ఏం మాట్లాడుతున్నావురా? నేను అలా చాటుగా వెళ్ళి కలిస్తే బాగోదు. మేమిద్దరం దూరంగా ఉన్నా మా ప్రేమ చెదిరిపోలేదు. తను నా భార్య, ఎలాంటిదో నాకు తెలుసు. తను నా కోసం ఎదురు చూస్తుంది. కానీ నేను అలా వెళ్ళి ఉండలేనురా. తనే గౌరవంగా నా ఇంట్లోకి మళ్ళీ అడుగు పెట్టాలి. కోడలుగా, నా భార్యగా, మీ అమ్మగా. అప్పుడే మేమిద్దరం కలుస్తాం. నాన్న, చాలా టైం పడుతుంది దానికి. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కానీ అమ్మ ఒంటరిగా ఉంది. ఒక్కసారి వెళ్ళి అమ్మని కలవండి. ద్రోణ, ఇది నా వల్ల కాదు. తన ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు చెప్పింది తన కోసం వెతకద్దని. అన్నీ చంపేసుకుని నేను ఇక్కడ జీవత్సవంలా బ్రతుకుతున్నానురా. సరేనన్న, మీ ఇష్టం. ఇప్పుడే తమ్ముడికి ఏం చెప్పొద్దు. ఇప్పుడిప్పుడే వాడు అన్నీ తెలుసుకుంటున్నాడు. వాడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. అందుకే కొన్ని రోజులు ఇంట్లో లాక్ చేశాను. మన ఇంటి పరిస్థితులు, వాతావరణం వాడికి అలవాటు కావాలి. వాడికి మన కంపెనీలో జాబ్ ఎందుకు ఇవ్వట్లేదురా? వాడు అడిగినంత శాలరీ ఇవ్వచ్చు కదరా ద్రోణ. నాన్న, మనం ఇవ్వడానికి ఏం అభ్యంతరం లేదు. ఆ కంపెనీ రాబోయే రోజులు మొత్తం చూసుకునేది వాడే. అలాంటి కంపెనీలు ముందు ముందు ఎన్నో పెట్టాలి వాడు. కానీ మనం తెలవాలి వాడికి ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది, వాడు ఏంటో తెలుసుకోవాలి. అన్నీ తెలుసుకున్నాకే ఆ కంపెనీ వాడికి హ్యాండ్ ఓవర్ చేస్తాను. నాకు నమ్మకం ఉంది వాడెంత అల్లరి చేసినా అన్నీ తెలుసుకుంటాడని. అమ్మ అలా పెంచింది. అందుకే వాడిని ఇక్కడ లాక్ చేశాను, కదలనీయకుండా. నువ్వు ఏది చేసినా కరెక్టే చేస్తావు. కానీ కొంచెం దర్శినిని కూడా పట్టించుకో. వీళ్ళందరూ వెంటపడి దర్శిని పట్టించుకోవడం లేదు. పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు ఎంత చక్కగా ఉండాలి. ఏంటి నాన్న, ఫస్ట్ నైట్ రోజు అది ఎలా చేసిందో మీకు చెప్పాను కదా. ఆయన నవ్వుతూ, నువ్వెవరో ఏంటో తెలుసుకోకుండా తాళి కట్టి తీసుకొచ్చావు. ఆ అమ్మాయిలో భయం అంటూ ఉంటుంది కదా. నీకు దర్శిని ఎవరు అన్నీ తెలుసు. కానీ తనకు నువ్వెవరో ఇప్పటి వరకు తెలీదు. కొంచెం టైం పడుతుంది. ఇప్పుడిప్పుడే ఇంట్లో వాళ్ళతో చాలా చక్కగా ఉంటుంది. నీతో కూడా ప్రేమగా ఉంటుందిలేరా. సరేనన్న. ద్రోణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కామాక్షి లీలా పక్క నుండి వంట నేర్చుకుంటుంది. అన్నీ కట్ చేసి వంట చేయాలంటే భయపడుతుంది. అయినా జాగ్రత్తగా వంట చేస్తుంది. అప్పుడే దర్శిని వచ్చి, నేను చెయ్యనా, నన్ను చేయమంటారా అని అడుగుతుంది. ఎందుకు? నువ్వు చేస్తుంటే మా బావ వచ్చి చూసి నన్ను ఇంకా తిట్టాలనా? ఇక్కడి నుంచి వెళ్ళు, నేనే మీ అందరికీ వంట చేసి పెడతాను. అయ్యో, అలా అనుకోకండి, నేను మామూలుగా అడిగాను. మీరు కొంచెం కొంచెంగా నేర్చుకోండి, తొందర ఏం లేదు. అప్పుడే బయటకు వెళ్ళిన పండు వస్తాడు. రాగానే వాటర్ అని అరుస్తాడు. దర్శినికి వినిపించి వెళ్ళి వాటర్ ఇస్తుంది. హాయ్ వదిన, చేతిలో ఉన్న వాటర్ తీసుకుని తాగి ఇస్తూ, ఏంటి వదిన, మీతో మాట్లాడచ్చా? మీరు కూడా సీరియస్గానే ఉంటారా? పండు అంటగా నీ పేరు? మన ఇద్దరం ఫ్రెండ్స్ అని దర్శిని ముందుకు చేయిస్తుంది. పండు ఆ చెయ్యి అందుకుని, థ్యాంక్స్ వదిన. చెప్పండి వదిన, మీరేం చదువుకున్నారు, ఎక్కడా అని అడుగుతాడు. నేను బీటెక్ వరకు చదువుకున్నాను. ఇంతలో మీ అన్నయ్య వచ్చి తాళి కట్టి ఇక్కడికి తీసుకొచ్చాడు. నాకు ఇదే ప్రపంచమైంది. వాట్? తాళి కట్టి తీసుకొచ్చేస్తే అంత చదువుకొని కూడా మీరు జాబ్ చేయరా? ఇక్కడ ఉండడం ఎందుకు వదినా? చదువుకోగానే జాబ్ చేయాలనేమి లేదు. నాకు ఇంట్లో వీళ్ళందరినీ చూసుకోవడం చాలా ఇష్టం. చాలా మంచి వాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ. అందరూ మంచి వాళ్ళలాగే కనిపిస్తున్నారు. ద్రోణ సరే చాలా కోపంగా, ఇరిటేట్గా ఉంటాడు. ఎప్పుడు సీరియస్గా. ఎంత సీరియస్గా ఉంటాడో అంత ప్రేమ కూడా ఉంటుంది. పండు, నీకేం కావాలో చెప్పు, నేను వండి పెడతాను. సరే వదిన, నేను కూడా కిచెన్లోకి వస్తాను. నాకు కూడా వంట చేయడం అలవాటు.
చిన్నప్పుడు అమ్మ చేస్తుంటే ఎప్పుడు చూసేవాణ్ణి. సరే రా అని కిచెన్లోకి తీసుకెళ్తుంది. కిచెన్లో కామాక్షి వంట చేస్తుంటే పండు వెనక నుంచి చూసి గుర్తుపట్టి, ఈవెన్ని ఎక్కడో చూశాను వదినా, కానీ గుర్తు రావట్లేదు అంటాడు. కామాక్షి ఆ గొంతుకు గుర్తుపట్టి వెనక్కి తిరగాలంటేనే భయం పుడుతుంది. తనెవరో కాదు, పండు. మీ అన్నయ్యకి మరదలు అవుతుంది, ఇంట్లోనే ఉంటుంది, వంట చేయాలంటే నేర్చుకుంటుంది. ఓ సరే, నేను కూడా చేస్తాను అని అక్కడున్న కొన్ని కూరగాయలు తీసుకొచ్చి కట్ చేస్తూ ఉంటాడు పండు. కామాక్షి పండు చూడకుండా తల ఉంచుకుని కిచెన్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అన్నీ మిక్స్ చేసి వెజ్ కిచిడి చేస్తాడు. తను రెడీ చేసిన టేబుల్ మీద పెట్టి, వదినా రా అని చెప్పి ప్లేట్లు తీసుకొచ్చి ఇద్దరు కలిసి నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు. అప్పుడే జ్యోతి, రీతు ఇద్దరూ వచ్చి చూస్తారు. దర్శిని అలా పండుతో చనువు కానడం వాళ్ళిద్దరికి నచ్చదు. రీతు కావాలని వాళ్ళిద్దరూ ఎదురుగా వచ్చి కూర్చుని హాయ్ పండు అంటగా నేను రీతుని, దర్శినికి చెల్లెల్ని అంటుంది. పండు రీతుని చూసి హాయ్, మీరేంటి ఇక్కడున్నారు అన్నాడు. నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను, జస్ట్ కొన్ని రోజులు ఇక్కడ ఉండి పోదామని. ఓ గుడ్, కానీ మీరు మీ అక్కలా లేరేంటి? అక్కని చూస్తే సౌమ్యంగా చాలా మంచిగా ఉంది, మీ అక్కని చూస్తే మా అమ్మని చూసినట్టే అనిపిస్తుంది. మీరే అంత మోడర్న్గా రెడీ అయి ఉన్నారు. నాకు ఇలా అలవాట్లే, మా అక్క అలా పెరిగింది అంతే అంటుంది రీతు. జ్యోతి దగ్గరకొచ్చి మీ అమ్మ పేరేంటి పండు అని అడుగుతుంది. మా అమ్మ పేరు వాసంతి. మరి మీ నాన్న పేరు, మీది ఏ ఊరు అని అడుగుతుంది. జ్యోతికి అంతా అర్థమైన కావాలని అడుగుతుంది. పండు ఫేస్ ఎర్రగా మారిపోతుంది, పిడికిలి బిగిస్తాడు. ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు. మీ నాన్న ఎవరో తెలీదా? పండు కోపంగా టేబుల్ని చేయితో కొట్టి అక్కడున్న గిన్నెలన్నీ కింద పడిపోతాయి. కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే శుక్లా వచ్చి, చూడండి, మీరు ఇంట్లో ఉండడానికి వచ్చారా, అవమానించడానికి వచ్చారా? అతని తండ్రి గురించి మీకెందుకు? ఆ వివరాలన్నీ మీకు అవసరమా అని పండు చేయి పట్టి ఆపిస్తాడు. జ్యోతి శుక్లా అనేసరికి కొంచెం భయపడి, అదేం లేదన్నయ్య గారు, ఏదో అమ్మ పేరు అడిగితేను నాన్న ఎవరో అని అడిగానంతే. చూడండి, ఇంట్లో గొడవలు ఎలా అవుతున్నాయో మీకు తెలుసు, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటే మంచిది. ఈ విషయం ద్రోణాకి తెలిస్తే బాగుండదు, మీ మంచిగా చెప్తున్నాను అని పండుని చూసి, నువ్వు ఎవరి మాటలు పట్టించుకోకు, మీ అమ్మని అడక్కు, మీ నాన్న ఎవరో చెప్తుంది కదా. పండు ఏం మాట్లాడకుండా గబగబా పైగదిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడే హాయ్ అనుకుంటూ ఒక అమ్మాయి వస్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.